హాయ్ హలో నమస్తే 2 ఇయర్స్ బ్యాక్ మ్యాడ్ అనే సినిమా థియేటర్లకు వచ్చిందండి. అప్పటి నుంచి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రేక్షకులు అదే పిచ్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటూ ఉన్నారు. ఇది పిచ్చి పీక్స్ అని కూడా చెప్తూ ఉన్నారు ప్రమోషన్స్లో. మరి డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారే మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడుగుదాం ఇది పిచ్చి పీక్సా మరి ఏంటి అనే విషయాలు. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. అంటే కొంచెం మ్యాడ్ స్క్వేర్ కదా, ప్రమోషన్స్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఏమైనా ఉందా? ఈసారి అయితే కొంచెం కాన్ఫిడెంట్ గానే ఉన్నామండి. లాస్ట్ టైం మనకు ఫస్ట్ టైం కదండి, కొత్త కుర్రలు వస్తారా రారా థియేటర్ కని. ఈసారి కొంచెం కనబడుతుంది, వైబ్ కనబడుతుంది. యుఎస్ఏ ప్రీమియర్స్ ఓపెన్ చేసినప్పుడు 75K అడ్వాన్స్ బుకింగ్స్ 1 వీక్ ముందు, అంటే మన సినిమానేనా అన్నంత రేంజ్ లో స్టార్ట్ అయ్యేసరికి ఎస్ అదే అండి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఫినిష్ చేసి ప్రోడక్ట్ చూసుకొని అబ్బా వెరీ సాటిస్ఫైడ్ గా ఉందండి. కనిపిస్తుంది ఫస్ట్ మీరు అంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కి వచ్చిన దగ్గర నుంచి కూడా సేమ్ టీం మొత్తం కూడా అదే వైబ్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఏంటి సార్ అసలు మ్యాడ్ స్క్వేర్ ఏంటి అంటే మాకు ట్రైలర్ లో తెలిసింది, ఇంతకు మించి ఏమైనా రాబట్టే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. ఈసారి అదేనండి, కాలేజీలో వీళ్ళు చేయాల్సిన పంచాయతీలన్నీ చేసేసి పిల్లవని పేరెంటానికి వచ్చి పెంట చేసి గోవాకు పట్టుకుపోయి అక్కడ ఇంకో దాంట్లో ఇరికిచ్చి, సో ఇట్లాంటి అంటే వినేటప్పుడే మీకు ఏం చేసి ఉంటారా ఇల్లు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అది మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఒక 10 times విపరీతమైన ఫన్ ఉంటుంది. ముగ్గురు కలిసి పాపం ఎడ్డుగండి చాలా ఆడేసుకున్నారండి ఈసారి. అది ఆ ఎంటర్టైన్మెంట్ అయితే మీరు పైసా వసూలు అయితే మ్యాడ్ స్క్వేర్ అనేది పక్కా. అయితే ఫస్ట్ మ్యాడ్ నుంచి మ్యాడ్ స్క్వేర్ కి రావడానికి ఏంటి సార్ రీజన్ అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అట్లా సెకండ్ వచ్చేటువంటి మూవీస్ పైన ఎంత ఇంపాక్ట్ ఉందో మనం చూసాం చాలా మూవీస్. బట్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి మ్యాడ్ నుంచి మ్యాడ్ స్క్వేర్ కి రావడానికి? సో ఫస్ట్ మ్యాడ్ అవ్వగానే నేను ఒక వేరే ఫిల్మ్ చేయాలండి, బట్ ఎందుకో తెలియకుండా దీని సీన్లు వస్తుండే అండి. అంటే అంటే ఊరికి వీళ్ళు ఆంధ్రాకి టూర్కి తీసుకుపోయినామండి. ఆ వెళ్ళేటప్పుడు మామ ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అది అలా ఉంటే ఎలా ఉంటుంది అని నితిన్కి సంగీత్కి చెప్తా ఉండేవాడిని అనమాట. సో వీళ్ళు ఇని ఎగ్జైట్ అవ్వడం స్టార్ట్ చేశారు, బాగుంది కదా బాగుంది కదా బాగుంది కదా. సో వంశీ అన్నతోటి ఒక్కసారి మాట్లాడదామని వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, మ్యాట్ ఏమైనా చేస్తావా, ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఎందుకంటే మేము ఎవరైతే హీరో అనుకున్నామండి, నేను సెకండ్ సినిమా చేయాల్సింది, ఆయన ఒక 6 months తర్వాతే జాయిన్ అవ్వగలుగుతారు అనమాట. సో 6 months లో చేసేద్దాం అన్న ఒక ఎగ్జైట్మెంట్ తో స్టార్ట్ చేసాం అనమాట. అప్పుడు చిన్నబాబు గారు చెప్పారు, అట్లా 6 months అదేం పెట్టుకోకు, నీకు మొత్తంగా ఎప్పుడైతే కథ రెడీ అవుతుందో అప్పుడు చెప్పు అని. సో విత్ ఇన్ 1 month లో నా దగ్గర రెడీ అయిపోయిందండి, ఫుల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. అంత స్పీడ్ ఉండే అనమాట. సో ఇంకా బాయ్స్ కూడా ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. సో వెంటనే మరి ఫస్ట్ ఇచ్చిన బూస్ట్ అలాంటిది. మరి అంటే ఆ బాయ్స్ మాత్రమే కాదు, చూసిన వ్యూవర్స్ కూడా అదే టెంపోలో ఉన్నారనమాట. చాలా మీమ్స్ రీల్స్ వస్తున్నాయి. సిఏపిడిటి అని ఒక పేజ్ ఉంటుంది, నా ఫేవరెట్ మీమ్స్ వేసేటోళ్ళు అనమాట. సో వాళ్ళు ఎక్కువ మ్యాడ్ టెంప్లెట్లు వాడుతుంటారు అనమాట. అది భలే అనిపించేది నాకు. సో అయితే మ్యాడ్ వచ్చిన తర్వాత మ్యాడ్ స్క్వేర్ లో మీరు అంటే చేంజెస్ ఏమైనా చేయడం జరిగిందా అంటే ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని? ఎందుకంటే మీరు మ్యాడ్ చూసిన తర్వాత అరే ఇది ఇక్కడ ఇలా అయితే బాగుండేది, ఇక్కడ ఇలా అయితే బాగుండేది అని మీకు యాజ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ గా మీకు అనిపిస్తుంది. అవునండి. సో అట్లాంటివి ఏమన్నా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారా? తీసుకున్నాండి. అంటే ఈసారి అంటే ఫస్ట్ పార్ట్కి పాయింట్ ఏమనుకున్నా అంటే అండి, అశోక్ అనే క్యారెక్టర్ని వీళ్ళిద్దరూ నార్మల్గా చేయడం అని. సో దానివల్ల అశోక్ క్యారెక్టర్ కొంచెం సీరియస్గా ఉండడం అట్లా ఉండేదని. సో ఈసారి వీళ్ళతో ఫ్రెండ్స్తో కలిసిపోయిందండి. ఓపెనింగ్ సీన్ నుంచి తనని కూడా ఫన్లోకి దింపేసాం అనమాట. సో ఈసారి ఎక్కువ కేర్ ఏం తీసుకున్నాను, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మనోడు కూడా ఇంకా చూచారు. ప్రిన్సిపల్ అడుగుతాడండి ఏదో సీన్ లో, నేను ముందు బాగానే ఉండేవాడు కదా, ఇంత తిరిగిలగా అయిపోయింది సార్ అన్నట్టు ఉంటాడు వాడు. సో వీళ్ళందరినీ ఒక ఫ్యామిలీలోకి తీసుకురావాలని అనిపించిందండి. అంటే కాలేజ్ అంటేనే యూత్ కుర్రోళ్ళు అన్నట్టు ఉంటుంది కదా, ఈసారి పెళ్లికి తీసుకొద్దాం, అమ్మ అత్తయ్య మామయ్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరి మధ్యలో అంటే వాడు మహా అయితే ఏం చేస్తారు సార్, యాసిడ్ పోస్తారు అన్నట్టు ఓ చిన్నపిల్లల మధ్యలో ఉంటే వాడు ఏం చేస్తాడు అన్నది ఓ ఫన్నీ థాట్ అండి. సో అలాంటి ఫన్నీ థాట్స్ అన్ని పెట్టుకుంటూ పెళ్లి ఎపిసోడ్ తర్వాత గోవాకి వెళ్ళినప్పుడు కూడా ఫ్యామిలీస్ మొత్తం చూసేటట్టు ఎంజాయ్ చేసేటట్టు అట్లాంటి ఎపిసోడ్స్ అన్ని డిజైన్ చేసి. సో మ్యాడ్ 1 కి మ్యాడ్ 2 కి మేజర్ డిఫరెన్స్ అంటే సో ఫ్యామిలీ అయితే కళ్యాణ్ శంకర్ గారు జనరల్ గా మీ రైటింగ్ నుంచి మీ స్క్రిప్ట్స్ నుంచి కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీకులో ఒక ఫన్ ఎలిమెంట్ ని చాలా బాగా మీరు దాన్ని
ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏంటి సార్ అంటే ఈ జోనర్ని మీరు చూస్ చేసుకోవడం వెనుక రీజన్ ఏంటి? అదేనండి, ఫన్ ఎలిమెంట్ ని ఎందుకు పిక్ చేసుకున్నారు యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి సిచ్యువేషన్? మామూలుగా అదే చెప్తారు మనం, డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై. ఓకే. సో రెండోది ఏంటంటే అండి, నాకు ఎవరైనా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఎవరికో పాపం ₹1,00,000 ఉంటుంది, వాడికి నేను ఇయ్యలేను, కానీ వాడు ఆ ₹1,00,000 గురించి మర్చిపోయేటట్టు ఒక 4 నిమిషాలు ఆయన నవ్వించగలిగితే కొంచెం సేపు వాడు మర్చిపోనివ్వండి దాన్ని. అట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అంతే కదా. ఆ బర్డెన్ నుంచి దిగిపోతే సో ఏదైనా చేయొచ్చు. పర్ఫెక్ట్ అండి, మీరు అన్నది కరెక్ట్. వాడికి ఆ ధైర్యం ఇస్తానో లేదు తెలియదు, కానీ కొంచెంసేపు మర్చిపోయేటట్టు చేస్తానండి. అంటే చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది ఇలాంటిదే ఒకటి. మా సిస్టర్ ఆవిడ కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండేవి, ఇంటికి వచ్చేది పాప ఏడుస్తూ ఉండే అనమాట. మా పెదనాన్న కూతురు ఆవిడ ఏడుస్తుంటే మనం ఇది కొంచెంసేపు ఒక 20 minutes అట్లా మాట్లాడుతుంటే మర్చిపోయి నవ్వుతూ ఉండేదండి ఆవిడ. సో తర్వాత ఆవిడ ఎప్పుడో ఒకసారి చెప్పింది, నాకు ఆ 20 minutes చాలా హెల్ప్ అయ్యింది లైఫ్లో ఓవర్కమ్ చేయడానికి. సో అప్పుడు ఏదో ఒక థాట్ వచ్చింది, నవ్వించాలేమో మనము, అంటే మనకు దేవుడు అది ఇచ్చాడేమో, దాన్ని మనం అది బయటకు పెట్టాలి అని. సో ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇప్పుడు పాపం పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు ఆఫీస్లో అన్ని స్ట్రెస్లు, ట్రాఫిక్, అంటే వాళ్ళు నాకు ఎందుకో తెలియదండి, చాలామంది వాళ్ళ కింద పని చేసేటోళ్ళతోనో డ్రైవర్తోనో నవ్వలేకపోతున్నారు, చాలా సీరియస్గా ఉంటున్నారు. ఎందుకో లైఫ్లో తీసుకురా ఇలాగే ఉంటారండి. పని నేర్చుకో, వర్క్ నేర్చుకో, ఈ జోన్లో ఉన్నారనమాట. నవ్వుతో మాట్లాడడం మర్చిపోతున్నారు. కనీసం ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు అన్న ఒక 2 గంటలు మీ తన్ని తీసేసి, అదే లైఫ్లో చాలా సీరియస్నెస్ తీసుకుంటాం బాస్, ఏం లేదు చిల్ బ్రో, అదేమన్నా చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్. సో ఫస్ట్ ఆ మ్యాడ్ తోనే సక్సెస్ అయిపోయారు మీరు ఆ స్టెప్. సో మ్యాడ్ స్క్వేర్ తో మాత్రం ఒక మెట్టు పైకే వెళ్తారు, అంతేనా? అయితే మ్యాడ్ క్యూబ్ గురించి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు జనాలు ఈ మధ్య కాలంలో. మరి ఏంటిది ఇలా కొనసాగుతుందా సిరీస్ లాగా? ఒక కళ్యాణ్ గారు యూనివర్సల్ స్టూడియో నుంచి మ్యాడ్ అన్లిమిటెడ్. అదేనండి, మా ఫస్ట్ మ్యాడ్ 3 చేద్దాం అంటే ఇదన్నా హ్యారీ పాటర్ పార్ట్ మీద పార్ట్ చేసుకుంటాం. సస్టైనబుల్ కంటెంటే కదా. అవునండి, ఎప్పటికీ ఈ వరల్డ్ బాగుంటుందండి. అంటే లడ్డు వాళ్ళ ఫాదర్, వాళ్ళ ఫ్రెండ్స్, ఇదంతా చాలా బాగుంటుంది. సో ఇంకొక సినిమా, వేరే సినిమా చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది చేద్దామని అందరూ హీరోస్, నేను అందరూ అనుకున్నామండి. అయితే యాజ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ మొత్తం మీలో ఉన్నటువంటి ఫైర్ అంతా తీసి ఇందులో స్క్రిప్ట్లో పెట్టారు, అంతవరకు బాగానే ఉంది. ఈ ముగ్గురే అసలు ఆ సినిమాలో యాక్టింగ్ పరంగా కానీ అసలు ఇది మీ కవి హృదయాన్ని సాటిస్ఫై చేసినటువంటి హీరో ఎవరు? కవి హృదయం అంటే మనం రాసింది మీరు చేసిన డైరెక్షన్ రెండు పర్ఫెక్ట్ గా సింక్ చేసినటువంటి సంగీత్ గారు. అంటే అది మరీ పర్సనల్ అండి నాకు. నేను జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం, అది నా దామోదర్ ఇస్ మీ అన్న ఫీలింగ్ ఉంటుంది. సో నన్ను నేను చూసుకున్న ఫీలింగ్ రావడం వల్ల అది ఎక్కువ సంగీతం అని అనిపిస్తుంది. ఓకే. సో వాళ్ళ ముగ్గురులో మీకు సంగీతం అంటే నన్ను ఇంకా ఎక్సైట్ చేసిన సినిమా మొత్తంలో అంటే ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీ గారు అండి. ఆయన్ని నేను ఇంకా వర్షిప్ చేయలేదా? ఈ పాటలో ఆయన పెద్దగా వదలకుండా గట్టిగా పట్టుకున్నట్టున్నారు. మొత్తం ఉంటాడండి, సినిమా మొత్తం ఉంటాడు. ఆయన చాలా సర్ప్రైజ్ చేసేట్టు. ఓకే. అయితే ఇందులో ఒక చిన్న సార్ అంటే కామెడీకి కొంచెం ఒక సెన్సిటివిటీ లైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఒక సీన్ లో మురళీ గారు టవల్ సీన్, అది కొంచెం మీకు ఏమన్నా అది ఆ లైన్ దాటాము అనే ఫీలింగ్ వచ్చింది? కొంతమంది అడిగారు, నాకేమనిపించింది అంటే నిజంగానే మాది విలేజ్ అండి. సో విలేజ్ లో మా పెదనాన్నలు, మా మామయ్యలు, మా నాన్న వీళ్ళందరూ షర్ట్లు లేకుండా తిరుగుతుంటారు. వాళ్ళ ఇంట్లో అలవాటు పడిపోయింటారు. కానీ చాలా న్యాచురల్ గా అది యాక్చువల్ ఆ సీన్ జరిగింది అంటే నాకు. ఓకే. సో ఆయన పాపం అది ఆయన రిజిస్టర్ అయ్యి లేదు, వీడు కావాలని ఆయన ఎగతాళి చేయట్లేదు, అదొక హఠాత్ పరిణామం అన్నట్టు అనిపించింది అనమాట. అది సారీ వాళ్ళు ఇబ్బంది పెడతారండి. ఆ సీన్ చూసినప్పుడు మీకు నవ్వు వస్తుంది కానీ ఏంటిది అని అనిపించే ఛాన్సే లేదా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీకు ఈసారి టార్గెట్ అయ్యారు కాబట్టి ఆ సెన్సిటివ్ లైన్ ఎక్కడైనా బ్రేక్ చేశారు. మీరు ఫ్లోలో చూసినప్పుడు అలా అనిపించదు. ఓకే. ఓకే. అయితే అనుదీప్ గారికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే
ఆయనది ఎలా ఉండబోతుంది ఇందులో? ఈసారి పెద్ద సీన్ అండి. అంతేనా? ఈసారి పెద్ద సీన్. లాస్ట్ టైం ఏదో చిన్నగా ఒక డైలాగ్ ఒకటి వేసేసి పంపించాం. పంపించేశారు. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాడండి. ఇప్పుడు ఈ మధ్య మేకప్ వేసుకుంటుండు, ఆర్టిస్ట్ అయిపోయాడు, ఫ్రీ అయిపోయారు. మమ్మ ఇప్పుడు కాల్ షీట్స్ ఎవరు చూడాలి ఇప్పుడు మనది అన్నట్టు మాట్లాడుతున్నాడు. సో సో ఈసారి భలే ఉంటుంది. ఆయనతో మీ ర్యాప్ ఎలా ఉంటుంది సార్? మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 11 years అయిపోయిందండి. ఓకే, సో అప్పటి నుంచి బాండింగ్. అదే మామూలుగా అంటారు కదండి, లైఫ్లో మీరు చాలా రాళ్ళు వేస్తుంటారు, అట్లా ఏం లేదు, ఒక్క ఐడియా నమ్మండి అని. నేను ఒక్క పర్సన్ నమ్మే, అది అనుదీప్ అనమాట. సో వీడు ఏదో సాధిస్తాడు అని ఆయన చూసేవాడిని. సో మనడు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్ అండి, జాతిరత్నాలు లేకపోతే నాకు మ్యాటర్ అది. సో అట్లా అయితే అనుదీప్ గారికి అంటే ఆయన కూడా అంతే, ఫుల్లీ లోడెడ్ పంచ్ మిషన్. సో మీరు కూడా సేమ్ అలానే ఉన్నారు, మీ క్రూ మొత్తం కూడా అలానే ఉన్నారు. కాబట్టి అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఆయనతో మీకు జనరల్ గా జరిగేటువంటి ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఇలానే ఉంటాయి మొత్తం అన్ని కూడా? మొత్తం అంతేనండి. మొత్తం అంటే లైఫ్లో అస్సలు ఏది సీరియస్ తీసుకోకూడదని అనుదీప్ నేర్పిస్తాడు అనమాట. ఆయన అట్లే ఉంటాడు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో ఒక ఎంజాయ్మెంట్ కోరుకుంటుంటాడు ఆయన. జోక్లు వేసి అన్కంఫర్టబుల్ చేసి డాడీకి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడదామని ఒక్కసేపు అట్లా దాన్ని అదే ఏడిపించి, సో అట్లా ఎంజాయ్ చేస్తుంటండి. మనం ఏదైనా లైఫ్లో ప్రాబ్లం ఉంటే మనోడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఒక 20 నిమిషాలు అన్ని మర్చిపోయి వచ్చేస్తాం. సో హ్యాపీ సోల్, హ్యాపీ సోల్. అంటే అలాంటి వాళ్ళు మన లైఫ్ లో ఉండటం కూడా మనకి చాలా బ్లెస్సింగ్ అనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. అండ్ ఈ మూవీ హ్యాపెనింగ్ అంటే వంశీ గారు కూడా మీకు ఈ ప్రాజెక్ట్ కి జాయిన్ అవటం, అంటే ఈవెన్ మ్యాడ్ నుంచి కూడా మీ అసోసియేషన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట, ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది. సో ఏమనిపిస్తుంది సార్ వంశీ గారితో మీరు ఫస్ట్ అటాచ్మెంట్ కానీ ఆయనతో జర్నీ కానీ ఎలా అనిపిస్తుంది? వంశీ గారు మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. సో అదే మనం 10 years తిరుగుతున్నామండి, ఎవరు పట్టించుకున్నాడు కదా. సో పట్టించుకున్నందుకు ఐ విల్ మేక్ యూ, ఇదిగో వీడు నా లైఫ్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇడు అని అనుకోవాలని ఒక ఆశ. సో దానికోసం ఆయన చాలా హ్యాపీ, నాకు తెలిసి ఏమంటారు మీరు నిలబెట్టేసుకున్నారు అలాగా. అవునండి, సినిమాతో కొంచెం అంతేనా? ఇచ్చేయండి, ఇచ్చేయండి. అలానే కళ్యాణ్ గారు అంటే ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో కూడా అంటే అనుదీప్ గారు సుమా గారిది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది. అంటే ముందే ఊహించారా అండి ఇది అంత హ్యూజ్ సక్సెస్ అవుతుంది, జనాల్లోకి అంత రీచ్ అవుతుంది? అనుదీప్ సుమా గారు ఉన్నారంటే అది ఇంకా ఫిక్స్ అండి, జనాలంతా ఇంకా దాన్ని హైలైట్ చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళిద్దరికి భలే ర్యాప్ ఉంటుంది. అనుదీప్ చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటాడు మామూలుగా, ఓన్లీ సుమక్క దగ్గర మాత్రమే కరెక్ట్. ఓకే, అండ్ ఏఐతో కూడా ప్రమోషన్స్ చేయించారు కదండి, అసలు ఈ థాట్ ఏంటి అసలు? గ్రోగేట్ మా డిజిటల్ మీడియా సందీప్ అండి ఐడియా. సో గ్రోక్ తోటి ఒక వీడియో చేద్దాం, గ్రోకేట్ మావా అని నేను అడిగాను. సో ఇది మ్యాటర్ అని చెప్పగానే అది కూడా బాగా వైరల్ అయిందండి. అవును, చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది. అసలు ఆ థాట్ ఎవరిది అంటే ఈ రకంగా కూడా ప్రమోషన్స్ చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశారు అనమాట. అండ్ కళ్యాణ్ శంకర్ గారు ఈ మూవీని ఎవరికైనా చూపించడం జరిగిందా? అంటే నాని నితిన్ గారు ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీ చూసారా అని తారకన్న అసలు ముందు చూడరండి, కంప్లీట్ నితిన్ వదిలేస్తాడు. నువ్వు స్టోరీ సెలెక్షన్ ఇదే కష్టపడు, బాగా చెయ్యి, అంతా అయిన తర్వాత మామూలుగా మనందరిలాగానే ఆయన కూడా ప్రీమియర్స్ కోసం వెయిట్ చేసి ఆ ప్రీమియర్స్ లోనే చూస్తారు. ఓ సూపర్. అంటే మ్యాడ్ అప్పుడు మీకు ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చారండి? అంటే ఆయన చూపించుంటారు, మీరు కూడా టీమ్ గా చూపించుంటారు కదా. ఓకే, ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? అదే ముగ్గురు కొత్త కుర్రలతో అచీవ్ చేయడం చాలా గ్రేట్ అన్నది. సో అది ఓకే. అండ్ ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యారేజ్ అప్పుడు స్వీట్ పెట్టి పేరు చెప్పు అంటే వాళ్ళు స్వీట్ పేరు చెప్తారు అనమాట. సో అంటే అది ఎవరో అన్ఎక్స్పెక్టెడ్ హిలేరియస్ కామెడీ అనమాట. టైమింగ్ చాలా చాలా ఎలా వస్తుంది సార్ ఇలాంటి డైలాగ్ ఇన్ బిల్ట్ లోపల? ఎన్ని షీట్లు దాచారు మీరు అలాంటి డైలాగ్స్? మీరు అన్నారు చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అని, అదే అండి లాజిక్ అక్కడ, దాన్ని పట్టుకుందామని. సో పాపం ఎప్పుడు పట్టుకున్నారు మీరు దాన్ని? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మామూలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి కదండి మన లైఫ్ లో ఇన్సిడెంట్స్, వాటిల్లోనే ఇట్లా మోస్ట్లీ అనుదీప్ చేస్తుండే నాన్ సింక్ కామెడీ ఉంటుంది ఎక్కువ. సో ఆ నాన్ సింక్ కామెడీని పట్టుకొని సో వాటిలో నుంచి లాగేసేవాడిని. ఓకే, అయితే ఈ మూవీకి సంబంధించి సాంగ్స్ కూడా అంటే ఫస్ట్ మ్యాడ్ లో ఉన్న సాంగ్ ఎంతైతే సూపర్ డూపర్ హిట్ అయిందో ఈ స్వాతి రెడ్డి సాంగ్ కూడా ట్రెమెండస్ హిట్ అని చెప్పాలి. సో ఏంటి సార్ అంటే సాంగ్స్ విషయంలో కూడా ఇలాగా
ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేయాలి అంటే ఈ మూవీకి సంబంధించి ఇది హైలైట్ అవ్వాలి, ఇలాంటి ప్రికాషన్స్ లాగా తీసుకుంటామండి. అండ్ ఇంకోటి నాకు సాంగ్స్ అంటే సెలబ్రేషన్ అండి. అంటే ఊపు ఉండాలి, థియేటర్లు ఊగాలి, శ్రీరాములో లైట్లు వేయాలి, అట్లాంటివి ఏదో కొన్ని ఉంటాయి. అది అలా ఉంటేనే మనకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. భీమ్స్ గారు మనకు పార్టీ సాంగ్స్ ఇట్లాంటివి కావాలంటే ఇంకా ఆయన కీరా ఫడ్రస్ అయిపోయారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన సాంగ్స్ చాలా ప్లస్ అయ్యాయి. సో అట్లా థియేటర్లో అయితే స్వాతిరెడ్డి సాంగ్, లడ్డుగడి పెళ్లి, ఇంకొక సాంగ్ దాచామండి. అసలు ఎవరికి అది రివీల్ చేయలేదు, అంటే ఆన్ స్క్రీన్ చూడాలి. సో అది ఇంకా మార్చ్ 28న రివీల్ చేయని సాంగ్ కోసం వెయిట్ చేయండి. సో అది ఇంకా బ్లాక్ బస్టర్ అని చెప్తూ ఉన్నారు కళ్యాణ్ శంకర్ గారు. అంతేనా? ఖచ్చితంగా అండి. అది ఒక 1 minute బిట్ సాంగ్ ఉంటుంది, బట్ ఆ 1 minute థియేటర్ షేక్. సో రవితేజ గారి మూవీ ఎంతవరకు వచ్చిందండి? అదండి స్టోరీ చెప్పారండి సార్కి. సార్ ప్రజెంట్ ఇంకొక సినిమా చేస్తున్నారు, మనది అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి 6 months గ్యాప్ హీరో లేదండి అప్పుడుది కాదండి. ఇప్పుడు సార్ ఒక సినిమా చేస్తారు, మాస్ జాతర చేస్తున్నారు. సో సార్ అది ఫినిష్ అయ్యేలోపు మనకు కూడా కొంచెం ప్రీ ప్రొడక్షన్ కి వర్క్ ఉందండి, చాలా వర్క్ ఉంది. ఓకే ఓకే. సో అది కూడా సేమ్ ఇలానే ఉంటుందా? అది కొంచెం లేకపోతే అంటే రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కమర్షియల్ ఫన్ సినిమాలా ఉంటుందా, లేకపోతే ఎంటైర్ ఫన్ ట్రాక్? లేదండి, ఇప్పటి వరకు సార్ కూడా చేయలేదండి అట్లాంటిది. సో అందుకని హీఈస్ ఎగ్జైటెడ్. అంటే అది కొత్త థాట్ అండి, థాట్ చాలా కొత్తగా ఉంటుంది మనకు. మ్యాడ్ యూత్ ఫన్, కాలేజ్ ఫన్ అయితే అది ఒక మంచి పాయింట్ ఉంటూ ఫన్ చేస్తామండి దాన్ని కూడా. ఓకే. సో ఫన్ ఎలిమెంట్ అనేది కామన్, బట్ హీరోకి తగ్గ స్టోరీలో ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకున్నారా అండి? ఇలా ఈ హీరోకి ఇది, ఈ హీరోకి ఇది అట్లా కొన్ని ఉన్నాయి. ఓకే. సో అలాంటివన్నీ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే సిద్ధు టిల్లు స్క్వేర్ ఎలా ఉంటుంది సార్? మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది ఎలా ఉంటుంది? సూపర్ అండి. అసలు మ్యాడ్ వర్కౌట్ అవ్వడానికి కారణం కూడా సిద్ధుయే. ఫస్ట్ తనే లైన్ ఉన్నాడండి, బాగుంది కదా కాలేజ్ ఫన్, సార్ నేను మాట్లాడుతానండి వంశీ నాతో చెప్పింది సిద్ధుయే అనమాట. సో టిల్లు స్క్వేర్ అప్పుడు ఇంకా నేను జలస్ ఫీల్ అయ్యి ఇద్దరు రైటర్స్ అనుదీప్ అండ్ సిద్ధు ఇస్ బ్రిలియంట్ అండి. సో సిద్ధుతో చేయాలి వెంటనే, బట్ మా కూడా బిజీగా ఉన్నాడు తెలుసు కదా. సో అంటే ఎలా ఉంటుంది సార్, అంటే ఇదంతా ఒక టీం వర్క్, అంటే ఒక డైరెక్టర్కి ఉన్నటువంటి విజన్ కానీ, లేదా ఆయన ఎక్సైట్మెంట్ కానీ, ఆయన ఎంతూజియాజం కానీ ఒక టీం అందరిపైన రిఫ్లెక్ట్ అవటం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే వెళ్ళటం, చేయడం, రావటం, లేదా 100% ఇవ్వటం జరుగుతుంది, కానీ బట్ ఒక టీం అంతా కూడా ఒక వైబ్లో వెళ్ళటం, ట్రావెల్ చేయడము, ఆ అవుట్పుట్ మనకి కనిపించడము. అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీరే కాబట్టి అదంతా మీ నుంచే స్ప్రెడ్ అయిందా? బట్ మ్యాడ్ వన్ సక్సెస్ ఇంకా ఎక్కువ ఇచ్చినట్టు, అంటే నాకు ఒక ఎనర్జీ ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆ మూడ్లోకి తీసుకురావడానికి హెల్ప్ అయినట్టు. అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? మీ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి, ఎంటర్టైన్మెంట్ వదలకుండా దాంట్లో కొత్త కొత్త జానర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని ఉందండి. అంటే పెద్ద హీరోలతో సినిమా చేసేటువంటి క్రమంలో కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అట్లాంటివి ఏమన్నా ఉంటాయా అసలు జనరల్గా మీరు? లేదండి, నేను నెక్స్ట్ చేయబోయేదానికైతే ఏ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. లేదండి, ఇప్పుడు సినిమాకి హెల్ప్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, మనం కాంప్రమైజ్ అవ్వకుండా వెళ్ళిపోతామండి. పర్లేదు మేనేజబుల్ అని అనుకుంటే దాన్ని ఎట్లా తీసుకురావాలని, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ రామ్ది మెట్రోలో ట్రాక్ అండి, రామ్ నితిన్ది లవ్ ట్రాక్, గౌరీ ప్రియని కలిసేది, అదే మనోజ్ శృతి కలిసేది అంతా మెట్రోలో అండి. బట్ మెట్రోలో షూట్ చేయడము వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. సో ఇప్పుడు నీకు మెట్రోనే కావాలి అని చెప్పి గొడవ చేస్తూ కూర్చోవడం ఒక పద్ధతి, లేదు దాన్ని బస్సులోకి మార్చి ఆ బస్ స్టాండ్లో వాళ్ళిద్దరి మధ్య క్యూట్ మూమెంట్స్ క్రియేట్ చేసి నేను అది చేయడం వల్ల ఎవరో పల్లెటూరులో సేమ్ ఇట్లాంటిగా నాకు కూడా జరిగింది. నేను మెట్రోలో చేసి ఉంటే అది కనెక్ట్ అయ్యేది కాదేమో. సో మనం దాంట్లో ఒక ప్రాబ్లం వస్తే దాంట్లో నుంచి ఎట్లా సొల్యూషన్ తెచ్చుకొని మేనేజ్ చేయాలని చూడాలేమో అని అనిపించింది. అలా కలిసి వస్తున్నాయి మీకు అన్ని? అవునండి, నిజంగా చాలా కలిసి వచ్చాయి, చాలా కలిసి వచ్చాయి. అయితే సార్ ఇక్కడ ఈసారైనా వీళ్ళందరూ
పేర్స్ అయిపోయి శుభం కార్డు పడిపోయి టిపికల్ సినిమాలో లాగా అలాంటి లేదండి వీళ్ళకి ఇంకా వీళ్ళు చేసేదానికి అసలు అవుతుందా అనిపిస్తుంది వీళ్ళ నాకైతే. ముగ్గురిది ఇంకా మళ్ళీ ఇంకా నెక్స్ట్ పార్ట్ లోనే సెటిల్ చేయాలి కానీ ఈ పార్ట్ లో ఓన్లీ లడ్డుగడేనండి, లడ్డుగడ మీద సో ఆయనకైనా అవుతుందా మ్యారేజ్? అదేనండి నేను కోరుకుంటున్నాం అందరూ. అదే 28వ తేదీ అందరిని పెళ్లికి పిలుస్తున్నాం, రండి ఆ పెళ్లిలో ఏం జరిగిందో చూడండి అని. డెఫినెట్ గా. అండ్ ఫైనల్ గా చెప్పండి సార్, మ్యాడ్ స్క్వేర్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు అందరు వ్యూవర్స్, ఎందుకు రావాలి ఆ రోజు థియేటర్? ఒకటండి, లైఫ్లో చాలా స్ట్రెస్ వస్తుంది, సీరియస్నెస్ ఎక్కువైపోతుంది, అది ఏం పట్టించుకోకండి. లైఫ్ చాలా అది ఒక ఎంజాయ్మెంట్ గేమ్ లాగా తీసుకోవాలి, ఓ ఫన్. మీరు ఈ 2 గంటలు వీళ్ళని చూసారు అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి మర్చిపోయి వీళ్ళని చూసి నవ్వుకుంటారు. నవ్వితే బాగుంటుంది. మీరు నవ్వడం కోసమే ఈ సినిమా చూసాం. 127 minutes అండి, జస్ట్ 2 hours 7 minutes ఫుల్ ఆన్ ఫన్. మీకు ఆ 2 hours 7 minutes లో కూడా పడతానే ఉంటాయి. అసలు మీకు మీరు నవ్వుతుంటే చెక్కల గింతలు పెట్టి ఇంకా ఎక్కువ నవ్విచ్చే సాడిస్టిక్ ప్లెజర్ తీసుకురావడానికి చేసిన సినిమా అనమాట. అంతేనండి. సో సాంగ్స్ బాగుంటాయి, ఎగ్జైట్మెంట్ ఉంటుంది, పిల్లలు ఫన్ ఎరక్కొట్టేశారండి. అవునండి, మన మురళి గారు, రఘుబాబు గారు, సత్యం నాగేష్ గారు, అసలు వీళ్ళంతా ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళు కూడా ఇంత యాక్టివ్ గా చేయడం, ఇలాంటి స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ఏజ్ తగ్గిపోయినట్టుగా చేయడం, అంటే అంత యాక్టివ్ గా చేయడం, యాక్సెప్ట్ చేయడం, యూత్ఫుల్ మూవీస్ అని చెప్పి ఒక బ్రాండ్ కాకుండా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. మీ స్క్రిప్ట్ పై నమ్మకమా సార్ వాళ్ళకి చెప్పిన? చాలా అండి. అసలు సత్యనాగేష్ అన్న నాతో అన్నాడు, ఆయన పొలిమేర లాంటి సినిమాలు, సీరియస్ ఫిల్మ్స్ చాలా చేసేసాడు. ఆయన అన్నాడు, అరే నేను ఫన్ ఎంత మిస్ అయ్యాను అన్నది మన సినిమా చేసినప్పుడు నాకు అర్థమవుతుంది. సో ఈ వాజ్ వెరీ లవ్లీ అన్న సెట్స్ అండి. రఘుబాబు గారు ఆయన జమ్ ఆఫ్ ఎ పర్సన్. మురళి గారు అయితే ఇంకా నేను చెప్పాను కదా, వాళ్ళు కూడా రిఫ్రెష్ అయిపోయి ఉంటారు సెట్స్ లో. అసలు ప్రాజెక్ట్ అయిపోయింది అనగానే ఏంటి ఫీలింగ్ అసలు పాపం. మేము మురళి గారు వెళ్ళిపోయేటప్పుడు అందరూ క్లైమాక్స్ జరుగుతుందండి. ఈ రోజు లాస్ట్ మురళి గారు అంటే మొత్తం అంతా సెట్ అంతా క్లాప్స్ కొట్టేసి ఆయనకి గ్రేట్ సెండ్ ఆఫ్ ఇస్తే ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగేసినాయి. మాకు వచ్చింది, ఎందుకంటే ఆయన అసలు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాడు. సో గ్రేట్ యాక్టర్. శుభలేఖ సుధాకర్ గారు చేశారండి, ఆయన కూడా ఫన్ చేశారు. శుభలేఖ సుధాకర్ గారు బేస్ వాయిస్ చేసుకుని ఫన్ చేస్తుంటే మజా వచ్చింది, బాగుంది. అదే అలా సెట్ చేసి పెట్టారు మీరు మొత్తానికి. ఈసారి అంతా గోల చేయాలని ఫిక్స్ అయ్యామండి. అది అర్థమైంది. సో ఆ గోల ఖచ్చితంగా థియేటర్ లో రిఫ్లెక్ట్ అయ్యి ప్రజలు గోలగా బయటకు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.